స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు అట్లీస్ట్ 1 స్టార్ అన్న రేటింగ్ ఇవ్వండి. ఏదో ఒకటి 1, 2, 3, 4, 5 మీకు నచ్చితే నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి. అంతేగాని మీరు రేటింగ్ ఇవ్వకుండా మాత్రం ఉండకండి. మీరు రేటింగ్ ఇచ్చేదాన్ని బట్టే ఆ రెస్టారెంట్ ఎక్కువ రోజులు ఉండాలా లేదా అని డిసైడ్ అవుతుంది. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేటింగ్స్ తో చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్లౌడ్ కిచెన్ కానీ లేదంటే చిన్న రెస్టారెంట్స్ కానీ వీటికైతే రేటింగ్ అనేది చాలా ఎందుకంటే మాలాంటి రెస్టారెంట్స్ ని క్లౌడ్ కిచెన్స్ ని ఎక్కువ రోజులు స్విగ్గీ జొమాటోలో ఉంచాలా లేదా అని డిసైడ్ చేసేదే రేటింగ్స్. చాలా మంది ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు, తిన్న తర్వాత రేటింగ్ ఇవ్వడం మర్చిపోతారు. మీరు రేటింగ్ ఇవ్వకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు రేటింగ్ ఇవ్వలేదంటే లీస్ట్ ఏమైందంటే స్విగ్గీ జొమాటోలో కిందికి వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని పైకి తీసుకురావడానికి కోసం యాడ్స్ రన్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి. సో అవన్నీ చేస్తేనే పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా రేటింగ్స్ ఇస్తారా అంటే ఒక 1000 ఆర్డర్స్ పడతాయి, 100 రేటింగ్స్ వస్తే మళ్ళీ డౌన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ చిన్న రెస్టారెంట్ అతను మళ్ళీ యాడ్స్ చేసి క్యాంపెయిన్ రన్ చేసి మళ్ళీ హైక్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటే ఇలా చేస్తున్నప్పుడు ప్రతిసారి లాస్ వస్తున్నప్పుడు 1 to 2 months కంటే ఎక్కువ రోజులు స్టేబుల్ గా ఉండలేడు అతను. 2 months 3 months లోపల రెస్టారెంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ కొత్త రెస్టారెంట్ వస్తుంది, మళ్ళీ సేమ్ వాళ్ళది అదే ప్రాసెస్. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు అట్లీస్ట్ 1 స్టార్ అన్న రేటింగ్ ఇవ్వండి. ఏదో ఒకటి 1, 2, 3, 4, 5 మీకు నచ్చితే నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి. అంతేగాని మీరు రేటింగ్ ఇవ్వకుండా మాత్రం ఉండకండి. మీరు రేటింగ్ ఇచ్చేదాన్ని బట్టే ఆ రెస్టారెంట్ ఎక్కువ రోజులు ఉండాలా లేదా అని డిసైడ్ అవుతుంది. నచ్చలేదనుకో ఫుడ్ నాకు బాగాలేదని చెప్పేసి అక్కడ రేటింగ్ ఇచ్చేసి 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసి అక్కడ రివ్యూ రాసేసేయండి. మీరు 1 స్టార్ కానీ 2 స్టార్ కానీ రేటింగ్ ఇస్తే మాకు క్లారిటీ ఉంటుంది. ఒక రివ్యూ రాస్తే సో ఏది బ్యాలెన్స్ అయింది, ఏది ఇంబ్యాలెన్స్ అయింది, సాల్ట్ ఎక్కువైందా లేకపోతే సాల్ట్ తక్కువైందా, స్పైసీ ఎక్కువ ఉందా అని చెప్పేసి మాకు కూడా ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఆర్డర్లో దాన్ని బ్యాలెన్స్ చేసి పంపిస్తాం. అంతేగాని మీరు రేటింగ్ ఇవ్వకుండా అలానే వదిలేస్తే మాకు కూడా అర్థం కాదు. సో నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్గా, మనకు రీసెంట్ ఒక ఆర్డర్ వచ్చింది. సేమ్ ఆర్డర్ 2 members ఆర్డర్ చేశారు, డిఫరెంట్ ఆర్డర్స్. మళ్ళీ ఒకే ఐటమ్ వేరుగా ఆర్డర్స్ వచ్చినాయి. సో ఒకేలాగా ప్రిపేర్ చేసి పంపించిన. ఒకతనేమో సూపర్ ఎక్సలెంట్ అని చెప్పేసి నాకు రివ్యూ ఇచ్చి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇంకొకతనేమో చాలా వరస్ట్ ఉంది, అసలు ఇది టేస్ట్ లేదు అసలు అని చెప్పేసి 1 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, నేను ఏమనాలి అసలు? ఇక్కడ అనడానికి నా దగ్గర ఆప్షన్స్ లేవు. ఎందుకంటే సేమ్ ఐటమ్ ఒకతనికేమో చాలా బాగా వచ్చింది, ఇంకొక అతనికేమో నచ్చలేదు. సో ఇతని టేస్ట్ వేరు, ఇతని టేస్ట్ వేరు. సో ఇద్దరు టేస్ట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను ప్రిపేర్ చేసినప్పుడు కూడా నాకు కొంచెం ఒక క్లారిటీ అనేది కావాలి కదా. సో నువ్వు నాకు ఇప్పుడు ప్రిపేర్ చేసి నాకు బాగాలేదన్నావు, సో నెక్స్ట్ టైం సేమ్ ఐటమ్ నాకు ఆర్డర్ వస్తే సో అతనికి ఏది బాగాలేదని చెప్పేసి నాకు ఇక్కడ రాస్తే, కొందరైతే మరీ దారుణంగా వరస్ట్ అని రాస్తారు. ఏమైంది వరస్ట్ లో ప్రాబ్లం ఏంది? నాకు సాల్ట్ ఎక్కువైందా, లేకపోతే స్పైసీ ఎక్కువైందా, లేకపోతే స్పైసీగా లేదా, టేస్టే బాగాలేదా, అది రాయాలి వరస్ట్ ఫుడ్. ఏం తెలియదు, వరస్ట్ ఫుడ్ ఒకటే. ఇంకొంతమంది అయితే మేధావులు ఉంటారు, చాలా వేడి ఫుడ్ తీసుకొని విత్ ఇన్ 2 to మా దగ్గర ప్రిపేర్ అయిన తర్వాత ఇమీడియట్గా తీసుకొని 5 minutes లో డెలివరీ చేసేస్తారు. డెలివరీ బాయ్ 5 minutes లో డెలివరీ చేసినా కానీ ఫుడ్ చాలా అయిపోయింది, నాకు రిఫండ్ కావాలని చెప్పేసి కంప్లైంట్ చేస్తాడు. అది కంప్లైంట్ చేస్తాడు బాగానే ఉంది. ఏది ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ చల్లగా ఉంది, డెలివరీ లేట్ అయింది. డెలివరీ బాయ్ ఏమో చుట్టంతా ఒక 5 kilometers తిరిగి వస్తే నేనేం చేస్తాను దానికి? ఒక్కొక్కసారి ఒకే డెలివరీ బాయ్కి 2 ఆర్డర్లు పడతాయి, డిఫరెంట్ లొకేషన్స్ లో పడతాయి, డిఫరెంట్ రెస్టారెంట్ నుంచి కూడా పడతాయి. నా రెస్టారెంట్స్ పడితే నా పక్కకి ఇంకో రెస్టారెంట్ దాని నుంచి కూడా అతనికి ఆర్డర్ వస్తుంది. సేమ్ ఏరియా, లొకేషన్స్ డిఫరెంట్ గా. అట్లాంటి టైంలో కూడా ఇక్కడక్కడ ఇచ్చే లోపల లేట్ అవుతుంది. దాని కూడా నా మీద ప్రాబ్లం, అది మా మీదే ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చే రేటింగ్స్ వల్ల మా రెస్టారెంట్స్ ఉండాలా లేదా అని డిసైడ్ చేస్తారని చెప్పాను. అది ఎలా అంటే రేటింగ్ కౌంటింగ్ అనేది పెరగాలి. ఇప్పుడు చూసుకోండి, నేనే దాదాపుగా 8 months నుంచి రన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 5,000 to 6,000 ఆర్డర్స్ చేశాను నేను. నా రెస్టారెంట్ నుంచి 5,000 to 6,000 ఆర్డర్స్ చేస్తే 400 రేటింగ్స్ కూడా దాటలేదు. కౌంటింగ్ 400 కౌంటింగ్ దాటలేదు. స్విగ్గీ జొమాటో 2 కలుపుకొని ఎంత దారుణంగా ఆలోచించాలి. అంత దారుణంగా ఇప్పుడు 6,000 ఆర్డర్లు చేస్తే అందులో 400 అంటే అట్లీస్ట్ 10% కూడా కాదు. అసలు 10% మెంబర్స్ కూడా నాకు రేటింగ్స్ ఇవ్వాలి. 10% కూడా ఆల్మోస్ట్ 600 మెంబర్స్ రేటింగ్ ఇవ్వాలి. అంత కౌంటింగ్ తగ్గున్నప్పుడు నా రెస్టారెంట్ ని హైలో ఎలా చూపిస్తాడు? అప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి, ఒక యాడ్ని స్టార్ట్ చేసి పుష్ చేసుకోవాలి, నన్ను నేనుగా పుష్ చేసుకోవాలి. అప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది? మేము డిస్కౌంట్స్ ఇస్తాం, యాడ్స్ రన్ చేస్తాం. ఇంత చేసిన తర్వాత కూడా రేటింగ్స్ ఇవ్వరు. తింటారు, ఫుడ్ బాగానే ఉంటుంది, బాగున్న తర్వాత కూడా బాగాలేదని చెప్తారు. అదేదో అర్థం కాదు. సరే మీరు అట్లీస్ట్ అలా పెట్టినా పర్లేదు, ఏదో ఒకటి, అది 1 star 2 star 3 star 4 star ఏదైనా పెట్టండి, బట్ రేటింగ్ అనేది ఇవ్వండి. రేటింగ్ ఇస్తేనే మాకు కూడా ఏం తెలుస్తుందంటే అరే ఏదైనా కానీ రేటింగ్ కౌంటింగ్ పెరిగినప్పుడు అక్కడ స్విగ్గీ కానీ జొమాటో కానీ తెలిసేది ఏంటంటే వాళ్ళ అల్గోరిథం ప్రకారం ఏంటంటే ఎక్కువ కౌంటింగ్ ఎవరైతే ఉంటే వాళ్ళని హైలో తీసుకొస్తారు. రేటింగ్ ఎంత ఉందని ఇంపార్టెంట్ కాదు, అక్కడ కౌంటింగ్ పెరగాలి. 1 by 1 ఇప్పుడు
ఇప్పుడు 2 ఉంది 3, 4, 5 ఇలా కౌంటింగ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో వాళ్ళకి హైలో తీసుకొస్తారు ఆ ఏరియా. వాళ్ళకి అలా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే యాప్ ఫోన్లే రేటింగ్ లేకపోతే ఏమేది ఉంది, పెద్దగా యాప్ పోని ఆర్డర్ చేసుకున్నాం, ఫుడ్ తిన్నాం బాగుంది కదా రేటింగ్ ఇస్తుంది లేకపోతే అని అనుకుంటారు. అన్న ఫుడ్ తిన్న తర్వాత కూడా బాగుంటే బాగాలేదంటే రేటింగ్ నో ఇష్యూ, కానీ రేటింగ్ మాత్రం ఇవ్వడం మర్చిపో. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు కాల్ చేసి అడుగుతారు. నానైతే ఎంతో మంది అడిగారు, రిక్వెస్ట్ చేసి అడుగుతారు, బ్రదర్ నాకు కొంచెం ఇది ఎక్స్ట్రా కావాలి, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, కొంచెం స్పైసీగా చేయు, లేకపోతే యాడ్ ఆన్గా ఒకటి బదులు ఇంకోటి అడుగుతారు. అలా మేము ఏం చేసి పంపించినా కానీ మళ్ళీ లాస్ట్కి ఏమొస్తుంది తెలుసా, రేటింగ్ 1 స్టార్ రేటింగ్ ఇస్తారు. వాళ్ళు అడిగినట్టుగా ప్రిపేర్ చేసి పంపించినా 1 స్టార్ రేటింగ్ వస్తుంది. స్పైసీ కావాలంటే స్పైసీ ఇస్తాం, లేదన్నా నాకు కొంచెం ప్లేట్స్ ఇవ్వమంటే మా దగ్గర ప్లేట్స్ కూడా ఇవ్వాలంటే సరే ఓకే ప్లేట్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చే రేటింగ్స్ వల్లనే మేము డిసైడ్ అవుతాం. మీరు 1 స్టార్ 2 స్టార్ రేటింగ్ అని మీరు ఏం అడగదు నా దగ్గర, అసలు ఏం అడగకుండా 1 స్టార్ రేటింగ్ నేను ఫీల్ అవ్వను. నువ్వు నన్ను కాల్ చేసి నాకు అడుగుతూ నాకు కొంచెం ఎక్స్ట్రా కావాలి, చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది అనుకో, ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం అన్న నాకు కొంచెం ఎక్స్ట్రా చికెన్ ఇవ్వవా, సరే ఓకే ఎక్స్ట్రా చికెన్ ఇద్దాం అని చెప్పేసి ఎక్స్ట్రా చికెన్ వేసింది అనుకో, ఆడికి పోయిన తర్వాత ఏమంటాడు నాకు స్పైసీ ఎక్కువైంది, చికెన్ పీసెస్ రాలేవు, అసలు నీళ్ళతో చికెన్ పీసెస్ లేవంటాడు. చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ పీసెస్ లేకపోతే ఏముంటాయి అన్న? ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత దారుణమైన మనుషులు ఉంటారు, ఏం చెప్పాలి. సో వీళ్ళ వల్లనే చాలా రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి ఎలాగో ఆర్డర్ చేస్తారు, ఏదో ఒకటి పెట్టేస్తారు, నువ్వు కాకపోతే 10 మందినా పెడతారు. ఎందుకంటే మాకు వచ్చే ఆర్డర్లు డైలీ 50 నుంచి 100 ఆర్డర్లు, కానీ అదే పెద్ద రెస్టారెంట్లో వచ్చే ఆర్డర్లు 100 నుంచి 1000 ఆర్డర్లు. సో 1000 మందిలో రోజుకి 150 మంది అయినా కానీ వాళ్ళకి రేటింగ్ ఇస్తే ఆల్మోస్ట్ 1 మంత్కి ఇక్కడికి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అది మాకు వచ్చే 100 ఆర్డర్లో రోజుకి ఒక్కరు 2, 3 రేటింగ్ ఇస్తే 1 మంత్కి వచ్చేసరికి 30 నుంచి 40 మంది కూడా దాటరు. అంత దారుణంగా పోతే మేము ఎక్కడ పైకి వస్తాం? మా రెస్టారెంట్ నుంచి చాలా మందికి ఫుడ్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అఫ్కోర్స్ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు, అలానే అందరికి నచ్చొద్దని రూల్ ఏం లేదు. కానీ ఏమవుతుందంటే నచ్చిన వాళ్ళు మా టేస్ట్ని మిస్ అయిపోతారు. ఎందుకంటే మేము తొందరలోనే క్లోజ్ చేసేస్తాం. ఎక్కువ రోజులు నడిపినాడు ఊకే క్యాంపెయిన్ చేయాలి అంటే బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. అంత డబ్బులు ఖర్చు పెట్టేంత మాకు స్తోమత లేదు. మాకంటూ ఒక టార్గెట్ ఉంటుంది, సో ఇంత లేదు ఇంత చేసుకోవాలి, మనం ఇంత డబ్బులు పెట్టాలి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి, అంతవరకు అయితే చేయగలుగుతాం. వర్కర్స్ని కట్టుకొని, రెంట్లు కట్టుకొని, కరెంట్ బిల్లులు కట్టుకొని, గ్రాసరీ స్పెండ్ చేసుకొని, ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీదికి వెళ్ళి యాడ్స్ నడిపించి దానికి డిస్కౌంట్స్ ఇచ్చి, యాడ్స్ నడపంగానే అంటే కాదు, మళ్ళీ యాడ్స్ నడిపించి డిస్కౌంట్స్ కూడా ఇవ్వాలి. అవన్నీ ఇచ్చిన తర్వాతనే అప్పుడు కొద్దిగా పైకి వస్తాం. వచ్చిందా అంటే వచ్చిందా ఈ వీక్ పేమెంట్ పే అవుట్ అనుకొని చూసేసరికి టక 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 అన్ని బొక్కలే కనిపిస్తాయి. మళ్ళీ తిప్పితే మళ్ళీ ఉంటే జేబులో నుంచి డబ్బులు పడతాయి. అలా ఎన్ని రోజులు అని పెట్టుకుంటాం? 1 మంత్ 2 మంత్ 3 మంత్స్, ఇంతకు మించి ఎక్కువ రోజులు ఉండలేము. కాబట్టి తొందరలోనే రెస్టారెంట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ మా ప్లేస్కి ఇంకొకటి వస్తాడు, వాడు మళ్ళీ సేమ్, మళ్ళీ ఇంకోటి వస్తాడు, వాడు సేమ్. అంతే. ఇప్పటికైనా రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్.